పాలు పంపులు పొందాలి. ముఖ్యంగా పాటలు పాడేటప్పుడు పాటలు పాడాలి, ఆరాధన చేసేటప్పుడు ఆరాధన చేయాలి. అలాగే వాక్యము ధ్యానించేటప్పుడు దైవజనుడు వాక్యం బోధించేటప్పుడు చక్కగా మనం అందరం ఏం చేయాలి, దానికి మనము ఆమేన్ చెప్తూ గౌరవిస్తూ మౌనంగా దేవుని మాటలు వినాలి. ఎంతమందికి రాత్రి వాక్యం కావాలండి? కావాలా? ఎంతమందికి కావాలి వాక్యం? మనందరికీ వాక్యం కావాలి. ఎందుకంటే మీకు తెలుసా, ఈ సృష్టి అంతా కూడా ఎలా వచ్చింది? పలుకబడిన దేవుని వాక్యం ద్వారానే. దేవుడు తన మనసులో ఈ సృష్టిని కలిగి ఉండి ఆయన ఏం చేశాడంటే దాన్ని పలికాడు. పలికినప్పుడు ఆకాశము కలుగును గాక అన్నాడు, భూమి కలుగును గాక అన్నాడు, సూర్య చంద్ర నక్షత్రాదులన్నీ కూడా కలుగును గాక అన్నాడు. అవన్నీ వాక్యమే. నువ్వు కూర్చున్న భూమి వాక్యమే, నువ్వు వాక్యమే, మనం అందరము కూడా ఈ టేబుల్ వాక్యమే. అంతా కూడా ఆయన మనస్సులో ఉన్నటువంటి ఆలోచనని మాట ద్వారా పలికినప్పుడు ఇవన్నీ ఉనికిలోకి వచ్చి కలిగింది. కాబట్టి ఇప్పుడు ఇంకొక అద్భుతమైన విషయం ఏంటంటే, వాక్యము ద్వారా సృష్టించినటువంటి వీటన్నిటినీ వాక్యము ద్వారానే నడిపిస్తున్నాడు. అలాగే దేవుని స్వరూపములో దేవుని పోలికలో సృజించబడినటువంటి మానవుడు కూడా వింటున్నారు. అందరూ నాలుగు కూడా అందరూ అట్టి చూడదు, పిల్లలు వైపు పట్టి చూడదు, మీ ఏకాగ్రత అంతా కూడా వాక్యం మీద ఉంచాలి. మనిషి కూడా దేని ద్వారా బ్రతకాలంట? వాక్యం ద్వారానే అన్నాడు యేసు ప్రభు. మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు గాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును. కాబట్టి రాత్రి నేను 2 చోట్ల నుంచి వాక్యాన్ని చదివాను. ఒకటి పాత నిబంధనలో, రెండోది క్రొత్త నిబంధనలో. కాబట్టి 2 లేఖనాలను ఆధారం చేసుకొని మనం ఈ రాత్రి ఒక అరగంట, ఎక్కువసేపు కాదు, ఒక అరగంట సేపు వాక్యాన్ని ధ్యానించుకుందాం. ఈ రాత్రి అంశం పేరేంటంటే ఋతువునకు సరిపోయే ఆత్మీయ ఆహారము. ఏంటంటే అంశం పేరు ఋతువునకు సరిపడా ఆత్మీయ ఆహారం. చూడండి, మనము చాలా జాగ్రత్తగా ఈ రాత్రి గమనించినట్లయితే, నేను అంశము లోపలికి వెళ్లే ముందు ఎలాగైతే ఒక ఇల్లు కట్టాలంటే పునాది వేసి తర్వాత గోడలు కట్టి ఆ తర్వాత స్లాబ్ వేస్తామో, మనిషిని దేవుడు ఎలా సృష్టించాడు, ఎన్ని శరీరాలు మనిషికి ఉన్నాయి, ఆ 2 శరీరాలకి అంటే మనకి కనబడే ఒక శరీరం ఉంది, కనబడని ఒక శరీరం ఉంది, బైబిల్ చెప్తుంది. అయితే ఈ 2 శరీరాలను గురించి మీకు నేను రాత్రి మొదట చెప్పి ఆ 2 శరీరాలకి ఎలాంటి ఆహారం ఇచ్చాడు. ఈరోజు మనము ఏంజల్ కి మనం బలమైన ఆహారం పెట్టామా? ఈరోజు అంటే ఆ పాప వయసు పెరుగుతూ ఉండగా, అరుగుదల శక్తి పెరుగుతూ ఉండగా, జ్ఞానేంద్రియాలు లోపల ఉన్న అవయవాలు కూడా ఎదుగుతూ ఉండగా, పాలు మాత్రమే కాదు కానీ ఎలాంటి ఆహారం పెట్టాం? బలమైన ఆహారం. ఇప్పుడు ఆత్మ సంబంధంగా కూడా ఈ కాలము ఏ కాలమో క్రైస్తవులు మొదట గ్రహించాలి. మనం ఇంకా పాలు తాగే వయసులో లేవు గాని పౌలు గారు అక్కడ అంటాడు, ఒకసారి చూడండి 5వ అధ్యాయం 11వ వచనాన్ని ఒకసారి చదవండి. 5వ అధ్యాయము 11వ. బైబిల్ ఉన్నవాళ్ళు సహోదరులు చదవండి. ఏప్రిల్కి రాసిన పత్రిక 5వ అధ్యాయము 11వ వచనం. ఇందును గురించి మేము చెప్పవలసిన సంగతులు అనేక సంగతులు ఉన్నవి గాని మీరు వినుటకు మందులైనందున వాటిని విశదపరచుట కష్టం. కాలమును బట్టి చూస్తే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా దేవోక్తులలో మొదటి మూల పాఠములను ఒకడు మీకు మరలా బోధింపవలసి వచ్చెను. మీరు పాలు త్రాగవలసిన వారే గాని
బలమైన ఆహారము తినగలవారు కారు. చాలండి. పాలు త్రాగవలసిన వారే గాని బలమైన ఆహారము తినగలవారు చూడాలి కారు. పాలు తాగే ప్రతి వారు ఎవరంట? శిశువే అంటాడు అక్కడ. వారికి ఏం తెలియదు. ఇప్పుడు క్రైస్తవ ప్రపంచంలో మీరు జాగ్రత్తగా గమనిస్తే యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి మానవుడిగా దిగి వచ్చిన దగ్గర నుంచి మొట్టమొదటిగా యూదుల మధ్య సువార్తను ఆయన ప్రకటించడానికి కేవలము 3.5 సంవత్సరాల కాలమే అక్కడ కేటాయించాడు. ఎంతండి? వెంటనే అక్కడ నుండి సువార్త అన్యులమైనటువంటి మన దగ్గరికి వచ్చింది. అన్యులమైన మన దగ్గరికి వచ్చినప్పుడు 2000 సంవత్సరాలను దేవుడు మన కొరకు కేటాయించినప్పుడు ఇంచుమించు 2000 సంవత్సరాలను 7 సంఘకాలాలుగా దేవుడు ప్రకటన గ్రంథములో విభాగించి సువార్తను పెంతుకొస్తూ పండుగ దినమున ప్రారంభించబడినటువంటి ఆ గొప్ప సువార్త సత్యాన్ని ఆయన 2000 సంవత్సరాల నుంచి అది మానవ జాతికి చూస్తున్నారండి, శరీరానికి కాదు ఆత్మకు, ఆ ఆత్మ పోషించబడటానికి, దీవించబడటానికి, ఆ ఆత్మ నరకం నుండి తప్పించబడటానికి, ఆ ఆత్మ బలముగా ఈ భూమి మీద పాపాన్ని జయించి, లోకాన్ని జయించి, సాతాన్ని జయించి పరలోక రాజ్యానికి సిద్ధపడటానికి ఒక శ్రేష్టమైనటువంటి ఆహారాన్ని, ఆత్మీయ జీవాహారాన్ని దేవుడు సిద్ధపరిచాడు. అయితే ఈ 2000 సంవత్సరాల నుంచి 7 దూతల ద్వారా ఆయన ఈ ప్రపంచంలో అన్యజనులమైనటువంటి మన కోసం ప్రకటిస్తున్నప్పుడు అసలు ఇది ఏ కాలం అంటే ఇది ఖచ్చితంగా వయసు పెరిగి బలమైన ఆహారము తిని మనము ఈ కాలానికి ఇవ్వడిన వాక్యము నెరవేర్పు జరిగే కాలము గ్రహించి ఏంటంటే ఈ కాలానికి ఇచ్చినటువంటి వాగ్దాన వాక్యం అంటే ఒక పెళ్లి కుమార్తెగా సంఘము సిద్ధపడి ఎత్తబడుతూ ఉండాలి. ఇది బలమైన ఆహారం. ఇది ఏ ఆహారం అండి? బలమైన ఆహారం. కానీ మనకి సంఘాల్లో ఏ ఆహారం పెడుతున్నారు? వాళ్ళే సువార్త, స్వస్థత, మహాసభ. ఇంకోటి వచ్చేసి ఏంటో తెలుసా? సంగీత సువార్త మహోత్సవం, ఆశీర్వాద పూట, యేసు రక్షించును, యేసు స్వస్థపరచును, యేసు దీవించును. అయితే ఇవన్నీ ఏంటి? మూల పాఠాలు, ఆహారం లాంటివి. కానీ ఇప్పుడు మనం తినాల్సిన ఆహారం ఏదండి? బలమైన ఆహారం. అందరూ చూడాలి, గమనించండి. మనకి ఎన్ని శరీరాలు ఉన్నాయని బైబిల్ చెప్తుందంటే 2 శరీరాలు. ఒకటి కనబడేది, రెండోది కనబడనది. అయితే కనబడే శరీరానికి ఏ ఆహారం ఇచ్చాడు దేవుడు? ఇది ఎట్లా తయారైంది? ఇది మట్టి ద్వారా తయారైంది. కనుక మట్టిలో నుండి వచ్చేటువంటి నువ్వు ఏ ఆహారము తిన్నా సరే అది గోధుమతో తయారు చేయబడిన రొట్టెలు కావచ్చు, వరి ఆహారము కావచ్చు, టమాటాలు కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. ఎక్కడి నుంచి వస్తానండి? మట్టిలో నుంచి వస్తాను. అవునా? మట్టితో తయారైనటువంటిది మట్టితోటే పోషించబడాలని దేవుడు నిర్ణయించాడు. కానీ ఇంకొక శరీరం ఉంది మనలో. ఆ శరీరం ఎలా తయారైందంటే మాట ద్వారా సృజించబడినది. చెప్పండి, ఎంత అద్భుతమైన విషయం అంటే ఇది. ఆదాము కలుగును గాక అన్నప్పుడు ఆదాము ఎలా ఉన్నాడు తెలుసా? ఆదికాండం 1:27లో ఎలా ఉన్నాడు మనకందరికీ బాగా తెలుసు. దేవుడు తన స్వరూపమందు తన పోలిక. దేవుడు ఏమై ఉన్నాడు? మరి దేవుడు ఆత్మ అయి ఉన్నాడు. ఆదాము కూడా ఆత్మగానే ఉన్నాడు. అయితే ఆ మొదటి మనిషి ప్రకృతితో మాట్లాడగలడు, చెట్టుతో మాట్లాడగలడు, జంతువుతో మాట్లాడగలడు, గాలిని ఆపగలడు, వింటున్నారా? సముద్రంతో మాట్లాడగలడు. సమస్తాన్ని కూడా నియంత్రించగలిగినటువంటి శక్తిని మొదటి ఆదాముకి ఇచ్చాడు. అయితే 2వ అధ్యాయంలో
వింటున్నారా? నేల మంటితో నరుని నిర్మించి అన్నాడు. ఒక చోట ఏమో 1:27లో సృష్టించాడు అన్నాడు. ఆ సృష్టించబడిన శరీరం ఏదంటే ఆత్మ శరీరం. ఈ ఆత్మ ఒక ఇంట్లో నివాసం చేయాలి కనుక మన కదండి ఈ శరీరం ఏంటి? ఒక ఇల్లు. ఏమి నివాసం చేయడానికి? ఆదాము గారి ఆత్మ శరీరంలో నివాసం చేయాలి. అందుకనే దేవుడు ఏం చేశాడంటే నేల మంటిని తీసుకొని 2వ అధ్యాయంలో చక్కగా ఒక రూపాన్ని తయారు చేసి మొదటి అధ్యాయములో తయారు చేసినటువంటి లేక సృష్టించినటువంటి ఆత్మను తీసుకొచ్చి ఆదాము లోపల ఊదాడు. చదవండి ఒకసారి కావాలంటే. ఆదికాండం 1:27 ముందు చదవండి. ఆ తర్వాత ఆదికాండం 2:7 చదవండి స్పీడ్గా. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించాను, దేవుని స్వరూపమందు వాడిని సృజించాను. చాలండి. ఎలా సృజించాడంట? దేవుని స్వరూపంలో సృజించాడు. ఇప్పుడు 2వ అధ్యాయం 7వ వచనం చదవండి. దేవుడైన యెహోవా నేల మంటితో నరుని నిర్మించి వారి నాసికా రంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మాయను. చాలా మంది ఏమంటారంటే సేవకులు ఏం చెప్తారంటే ఎట్లా చేశారంటే మనిషిని కనబడే మనిషినా కనబడని మనిషినా ఫస్ట్ చేసిందంటే మనకు నేర్పించబడినట్ల నేల మంటితో నన్ను నిర్మించాలని అదే ఫస్ట్ మనిషిని తయారు చేసింది. కానీ ఈ కాల ప్రవక్త అంటున్నాడు ఫస్ట్ కనబడే మనిషిని కాదు చేసింది. కనబడని మనిషి ఎవరైనా ఆత్మ ఆదాము. ఆ ఆత్మకు ఏం కావాలి? ఒక శరీరం కావాలి. అందుకే 2వ అధ్యాయంలో నిర్మించాడు. కనుక తల్లి గర్భంలో కూడా ప్రవక్త వివరిస్తున్నాడు. ఇప్పుడు ఆ లోపల ఉన్న శిశువుకి కేవలము రక్తము శరీరం మాత్రమే ఉంటుంది, ఆత్మ ఉంటుందండి. ఎప్పుడు ఆత్మ ప్రవేశించేదంటే తల్లి గర్భం నుంచి బయటకు వచ్చిన తర్వాత అప్పుడు మాత్రమే ఆత్మ ప్రవేశిస్తుంది. 9 నెలలు ఎలాగైతే వింటున్నారా ఆదాముని నేలమంటితో నిర్మించాడో, ఆ తర్వాత జీవవాయువును ఊదాడో, మొదటి అధ్యాయంలో ఆదామును తీసుకొచ్చి ఊదాడో, అలాగే తల్లి గర్భంలో తయారైనటువంటి ఆ 9 నెలల శిశువు బయటకు వచ్చిన తర్వాత ఆత్మ లోపలికి ప్రవేశిస్తుంది. అప్పుడు అతను ఏడుస్తాడు, పాలు తాగుతాడు. స్త్రీ గాని పురుషుడు గాని, అవునా కదా పాప బాబు. అయితే ఇక్కడ నేను ఎందుకు చెప్తున్నానంటే ఇలాగే ఈ ప్రకృతి సంబంధమైన దానిని ఆత్మ సంబంధమైన దానిలోనికి మనము పోల్చి చూసినట్లయితే మనము జీవించే ఈ కాలంలో దేవుడు మన కాలానికి ఇచ్చినటువంటి వాక్యపు ఆహారం ఎలాంటిది? ఆ భోజనము బయట శరీరాన్ని గురించి కాదు నేను మాట్లాడుతుంది. బయట శరీరాన్ని గురించి మనం మాట్లాడుకోవాలంటే వయసు పెరుగుతున్నప్పుడు మనం ఆహారం మార్పులు చేస్తాం. మొదట పాలు, ఆ తర్వాత ఇప్పుడు కొంచెం ఏం చేసాం మెత్తగా కొంచెం ఆహారం అన్నం, ఆ తర్వాత కొన్ని సంవత్సరాలు దాటుతున్నప్పుడు ఇంకా మాంసము, అవునా కదా పెడతాం లేదా? కాబట్టి అదే రీతిగా అందరూ పెట్టున్నారు నవ్వు చూడండి. అదే రీతిగా క్రైస్తవ జీవితంలో కూడా ఇన్ని కాలాల నుంచి దేవుడు ఒక్కొక్క కాలానికి ఒక్కొక్క ఆహారాన్ని దేవుడు సిద్ధపరుస్తున్నాడు. ఇది ఏ ఋతువు? ఇప్పుడు పాపకి 6 నెలలు. నేను మొన్న అడిగాను, అయ్యా 15వ తారీఖే పెట్టాలా లేకపోతే కొంచెం ముందు జరిపి, ఈరోజు తంగిడిమల్లిలో ఉంటుంది ప్రతి గురువారం, కానీ యాక్చువల్గా రాత్రి జరిపేమంటున్నాను. సహోదరుడు ఈ రోజే పెట్టాలన్నాను, ఎందుకంటే 6వ నెల పోయి మళ్ళీ 7 వస్తుంది. వింటున్నారా? అంటే వయసుకు తగిన ఆహారం ఎలాగైతే మనం పెడుతున్నామో అలాగే ఈ కాలంలో దేవుడు ఎలాంటి ఆహారాన్ని క్రైస్తవ ప్రపంచంలో సిద్ధపరిచాడు నేను మీకు చూపించే ముందు ఒక్కసారి పాత నిబంధనలో మనం చదువుకున్న లేఖనాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాం. పాత నిబంధనలో మనము ఇజ్రాయేల్ దేశంలో జాగ్రత్త గమనించినట్లయితే అక్కడ మనకు ఒక వ్యక్తి కనపడుతున్నాడు. ఆయన ఎవరంటే ఏలియా. ఆయన ఎవరండి? ప్రవక్త, దేవుని చేత పంపబడిన ప్రవక్త. ఆయన చాలా జాగ్రత్తగా గమనించాను.
దేవుడు ఎందుకు ఇజ్రాయెల్ దేశానికి ఒక ప్రవక్తన పంపుతున్నాడు అని అందరికి అర్థమవుతుందా? నా వైపు చూడాలి. ఎందుకు అవసరం ఏంటి, అసలు ప్రవక్తన పంపటంలో దేవుని ఉద్దేశం ఏంటో ఈ రోజుకి చాలా మంది క్రైస్తవులకు తెలియదు. ఒక్కసారి చదవండి బైబిల్లో నుంచి ఆమోసు గ్రంథము 3వ అధ్యాయం 7వ వచనం చదవండి. ఆమోసు గ్రంథము 3వ అధ్యాయం 7వ వచనం. తన సేవకులైన ప్రవక్తలకు తాను సంకల్పించిన దానిని బయలుపరచకుండా ప్రభు అయిన యెహోవా ఏమీ చేయడు. వింటున్నారండి? దేవుడు ఏదైనా చేయాలంటే ఎవరికి బయలుపరుస్తాడట? తన సేవకులైన ప్రవక్తలకు. అయితే వాస్తవానికి ఆది కాలం నుంచి ప్రవక్తలు ఉన్నారు. వారందరి గురించి నాకు చెప్పడానికి సమయం లేదు, కానీ మనం చదివిన సంఘటనలో ఏలియా అనే ప్రవక్తని అక్కడికి ఎందుకు పంపాల్సిన అవసరత ఉన్నది, ఆ కాలాన్ని చాలా జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడు మనం జీవించుతున్నటువంటి కాలానికి పోలుస్తూ మీకు 2 ప్రాముఖ్యమైన విషయాలు చెప్పి నేను ముగిస్తాను. ఏంటి ఆ 2 ప్రాముఖ్యమైన విషయాలంటే, చూడండి, ఇజ్రాయెల్ దేశము అది ఏ విధంగా పాలు తేళ్లు ప్రవహించే దేశంలో స్థిరపడిందో మనకు బాగా తెలుసు. ఐగుప్తులో నుండి చెప్పండి, యాకోబు యొక్క సంతానమైన 20 లక్షల మంది ఇశ్రాయేలు ప్రజలను ఆయన బయటికి తీసుకొని వచ్చి, అయితే అందరూ అందులోకి వెళ్ళలేదు, కానీ కేవలం యెహోషువ, కాలేబు వారి సంతానము కనాను దేశంలో ప్రవేశపెట్టబడ్డారు. ప్రవేశపెట్టబడిన తర్వాత వాస్తవానికి మీకు కొంచెం చరిత్ర ఎందుకు చెప్తున్నారంటే, ఇశ్రాయేలు ప్రజలు ఎవరు? దేవుడి పిల్లలు. దేవుడు వారిని ఎన్నుకున్నాడు. వారికి నాయకుడిగా దేవుడే ఉండి, రాజుగా ఉండి, ఆలోచనకర్తగా ఉండి, మోషే నాయకత్వం ద్వారా వారిని బయటికి తీసుకొచ్చి, యెహోషువ నాయకత్వం ద్వారా వారిని పాలు తేళ్లు ప్రవహించే దేశంలో స్థిరపరిచి ఆయనే వారిని నడిపించాలని ఆయన ఆలోచన. గుర్తుంచుకోండి, మానవుడిని దేవుడు సృష్టించినప్పుడు ఒక గొర్రెలాగా చేశాడు. గొర్రె స్వభావం చెప్పండి, కాపరిపై ఆధారపడాలి. కానీ మనిషి ఏం చేశాడు? నేను నా ఇష్టం వచ్చినట్టుగా నేను నడుస్తాను, నా ఆలోచన ప్రకారం నేను జీవిస్తాను. కనుకనే ఈరోజు ఏం చేస్తున్నాడు మనిషి? పాపంలో పడిపోయి శాపగ్రస్తులు అయిపోయి ఎవరి భయం లేకుండా, ఇటు తల్లిదండ్రుల భయం లేదు, దేవుని భయం లేదు. అవునా కదండి? ఎవరు నడిపించాలి అసలు ఒక మనిషిని? సృష్టికర్త అయిన దేవుడే నడిపించాలి. ఇశ్రాయేలు ప్రజలు కూడా ఎవరు నడిపించాలి? దేవుడే. కానీ వారు ఎప్పుడైతే ఆ దేశంలోకి వచ్చి స్థిరపడ్డారో వారు ఒక రాజు కావాలని అడిగారు. మానవ రాజు మాకు కావాలన్నారు. ఏ కాలం అది? సమూయేలు ప్రవక్తగా ఉన్న కాలం. సమూయేలు చెప్పాడు, నీకు ఆల్రెడీ రాజు ఉన్నాడు, ఆ రాజు దేవుడే. చెప్పండి, ఆ రాజు ఖచ్చితంగా మీకు ఏం కావాలో ఖచ్చితంగా మిమ్మల్ని నడిపించే మార్గం విషయంలో, మీకు రావాల్సిన కీడు విషయంలో తప్పించి మిమ్మల్ని సరిగ్గా నడిపించేది దేవుడే. మీరెందుకు ఇతరులు చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలను చూచి వాడిలాగా రాజుగారని కోరుకుంటున్నారు? వద్దు. ఇప్పటి వరకు ఎవరు నడిపించింది మిమ్మల్ని? దేవుడే. కానీ ఆలోచన ఎందుకు వచ్చింది? ఆలోచన మానేసేయండి అంటే విన్నారా? వినకుండా ఏం చేశారు? పట్టుబట్టారు మాకు రాజుగా. అప్పుడు వారు ఎప్పుడైతే గట్టిగా పట్టుబట్టారో అనుమతి పూర్వక చిత్త ప్రకారంగా, పరిపూర్ణ చిత్తం కాదండి, జాగ్రత్తగా దీన్ని తేడా గమనించాను. పరిపూర్ణ చిత్తం వేరు, అనుమతి పూర్వక చిత్తం వేరు. పరిపూర్ణ చిత్తం అయితే నేనే వారికి రాజుగా ఉండి వారిని నడిపించాలి. ఆయనే రాజుగా ఉన్నప్పుడు వాళ్ళు బయలుదేరి వస్తుంటే రాజ్యాలు వణికిపోయినా లేదా? అమ్మో ఇశ్రాయేలు ప్రజలు వస్తున్నారంటే రాహాబు వేసి ఏముందండి? మిమ్మల్ని గురించి మేము విన్నప్పుడు మా గుండెలు కరిగిపోయినాయి. మీ దేవుడు ఆకాశమందు దేవుడే, భూమి యందు దేవుడే, సముద్రానికి దేవుడే, సమస్తానికి దేవుడే.
మీ పేరు చెప్పినప్పుడు మా గుండెలో కరిగిపోయింది. అలాంటి ప్రజల్ని సాతానుడు మోసం చేసి, జాగ్రత్తగానండి, మానవ రాజు కావాలని కోరుకున్నప్పుడు వారి మనస్సులో ఏ ఆలోచన ఉందో వాళ్ళ ఆలోచన ప్రకారంగా ఎత్తు భుజములు కలిగి, కండలు కలిగి, ఏమండి, కీషు కుమారుడైనటువంటి సౌలుని రాజుగా నియమించారు. అప్పటి నుంచి ఇజ్రాయేల్ చరిత్రలో వారి పతనం మొదలైంది. దీనికంతా ఎందుకు చెప్తున్నానంటే, కొత్త నిబంధనలో కూడా పరిశుద్ధాత్మ ద్వారా ఏర్పరచబడిన సంఘము 3,000 మందితో ప్రారంభించబడినప్పుడు ఏమండి, నాయకుడు ఎవరు? పరిశుద్ధాత్మే. 12 మంది శిష్యుల్ని నడిపించింది ఎవరు? పరిశుద్ధాత్మే. గొప్ప కార్యాలు జరిగినాయి. వారిని చూసిన వారందరికీ భయం కలిగినది ఉందా లేదా? వీరు అపోస్తుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుటయందును, ప్రార్థించుటయందును ఎడతెక్కకుండా ఉన్నారు. తప్పక దేవాలయంలో కూడుకున్నారు. అక్కడ మహత్కార్యాలు, అద్భుత కార్యాలు, సూచక్రియలు, చనిపోయిన వారు లేవటం, ఇదంతా పరిశుద్ధాత్మ నాయకత్వం ద్వారా జరిగింది కనుక ఏమండి, చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ భయం కలిగిందని. కానీ ఇశ్రాయేలు చరిత్రలో ఎలాగైతే ఒక రాజును కోరుకొని వాళ్ళు పతనమయ్యారో, క్రీస్తు శకం 325వ సంవత్సరంలో సాతానుడు సంఘంలో ప్రవేశించి ఒక మానవ నాయకత్వాన్ని తీసుకొని వచ్చాడు. అదే రోమన్ క్యాథలిక్ మిషన్. ఏదండి, ఎప్పుడది డేట్ చెప్పాను? క్రీస్తు శకం 325. అప్పటి నుంచి సంఘం అంతా కూడా ఏమైపోయిందంటే ఒక మానవ చేతిలోకి వెళ్ళిపోయింది. పరిశుద్ధాత్ముడు వెళ్ళిపోయాడు. కానీ అప్పుడప్పుడు లోకం ద్వారా మోసపరచబడిన సంఘం అనే ఒక అంశం ఉంది. సంసోను నీ బలము ఎక్కడికి పోయిన ఒక అంశం. ఈ అంశాల్లో ఈ కాల ప్రవక్త అంటున్నాడు, అప్పుడప్పుడు రిఫార్మర్స్ ని దేవుడు పంపిస్తున్నాడు. అంటే సంఘ సంస్కర్తలు. పౌలు గారు వెళ్ళిపోగానే ఐఎన్ఎస్ ని పంపాడు. ఐఎన్ఎస్ వెళ్ళిపోగానే మార్టిన్ పంపాడు. మార్టిన్ వెళ్ళిపోగానే కొలంబాని పంపాడు. కొలంబా వెళ్ళిపోగానే మార్టిన్ లూథర్ లేపాడు. సంసోన్ని తాళతో బంధించినప్పుడు నల్ల బలం వద్ద చెప్పాడు. నమ్మి ఫిలిస్తీన్లు వచ్చాడు. ఈ దెలీలా ఏం చేసింది? కొత్త తాడు తీసుకొని రాయ్యా, కొత్త తాడు తీసుకొని వస్తే బంధించేస్తే బలం నిర్వీర్యం అయిపోద్ది, మీరు పట్టుకోవచ్చు అన్న. అయితే తాడుతో బంధించిన తర్వాత సంవత్సరాలు ఫిలిస్తీన్ల మీదకి వస్తున్నారు. కానీ చిన్న దారాన్ని చెప్పేస్తారే పిల్లలు, అట్లా తాళ్ళని కూడా తప్పని తెంపేసుకొని లేచాడు లేదా? అంటే అక్కడ అది ఏ కాలం అంటే మార్టిన్ లూథర్ గారు సంఘాన్ని మరలా పునరుద్ధరించడానికి, సంఘంలో దేవుని యొక్క శక్తి ఇంకా పోలేదు, ఆయన సంస్కృతం లేపుతున్నాడు, తన నామానికి అవమానం రాకుండా. ఒకవేళ దెలీలా చేతిలోకి వెళ్ళినా వింటున్నారా, సంస్కరణ బలం పోయిందా? అట్లా మనకు తెలుసు 3 సార్లు. మార్టిన్ లూథర్ తర్వాత జాన్ వెస్లీ, తర్వాత ఎవరండి? జాన్ వెస్లీ. ఆ తర్వాత పెంతెకొస్తు యుగం వచ్చింది. 1906 నుంచి పెంతెకొస్తు యుగము ప్రారంభమై ఇంచుమించు 46 వరకు, 1946 వరకు ప్రపంచమంతా ఉద్యమంతో వారు వరములు పునరుద్ధరించబడి. అయితే గమనించండి, ఇప్పుడు నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే, ఇశ్రాయేలును పరిపాలించినటువంటి రాజులలో చాలా మంది దావీదు, సొలొమోను మంచి రాజులు ఉన్నారు. కానీ చివరికి ఎలాంటి రాజు వచ్చాడంటే దుష్టుడైన ఒక రాజు వచ్చాడు. అతని పేరే ఆహాబు. ఎప్పుడైతే అతడు ఇశ్రాయేలు దేశాన్ని పరిపాలించడం ప్రారంభించాడో దేవుని పిల్లలందరూ కూడా చెడిపోయారు. ఇప్పుడు ఏలియాని ఎందుకు పంపాల్సి వచ్చిందో ఒక ఆలోచన, 2 ఆలోచనలు చెప్తానని చెప్పాను కదా. ఈ కాలంలో కూడా క్రైస్తవ ప్రపంచము ఏ విధంగా చెడిపోయిందో ఈరోజు మీకు నేను చూపించిపోతున్నాను.
ఎక్కువ సమయం తీసుకోను, ఒక పావు గంటలో ముగిస్తాను. చాలా జాగ్రత్తగా. ఇజ్రాయెల్ దేశం ఏ విధంగా చెడిపోయిందంటే, దేవుడిని ఆరాధించడానికి బదులుగా బయలు దేవతలను ఆరాధించడం ప్రారంభించినప్పుడు దేవుని ఆలయాలు పడగొట్టి, ఎప్పుడైతే ఆహాబు యెజెబెల్ని పెళ్లి చేసుకున్నాడో, అవునా కదా, ఇక నేనేమన్నానంటే సంఘము లోకమును పెళ్లి చేసుకుంది. పెంతెకొస్తు పండుగ దినమున సంఘం ఏర్పడి 325 వరకు అద్భుతంగా నడిచింది. కానీ 325లో ఏం చేసుకుంది? పెళ్లి లోకాన్ని పెళ్లి చేసుకుంది. ఎప్పుడైతే లోకం వచ్చి సంఘంలో కలిసిపోయిందో, వింటున్నారా, అక్కడ ఆహాబు ఏ విధంగానైతే యెజెబెల్ని పెళ్లి చేసుకొని ఇజ్రాయెల్ దేశం మొత్తాన్ని కూడా సర్వనాశనం చేశాడో, రోషము కలిగిన దేవుడు దాన్ని చూచి తన సన్నిధిలో ఎప్పుడు నిలిచి ఉండే ఇద్దరు దూతలు ఉన్నారు. తెలుసు కదా మీకు, ఇద్దరు ఎప్పుడు ఉంటారు, దేవుడి ప్రక్కనే ఉంటారు. వాళ్ళు 2 ఒలీవ చెట్లను జకర్యా చెప్తున్నాడు, మోషే, ఏలియా. అందుకే అంటున్నాడు, నేను ఎవరి సన్నిధిని నేను లేబడి ఉన్నాను. దేవుని ప్రవక్తలు దేవుని యొక్క నుండి వస్తారు. గుర్తుంచుకోండి, ఒక ప్రవక్తను ఏ సంఘం గాని ఏ సంస్థ గాని తయారు చేయలేదు. ఒక సంఘము సంస్థ ద్వారా తయారు చేయబడిన ప్రవక్తలు నిజమైన ప్రవక్తలు కాదు. నిజమైన ప్రవక్త అంటే బైబిల్లో నుంచి, దేవుని సన్నిధిలో నుంచి దేవుని చేత పంపబడతాడు. అతను చాలా కరుకుగా ఉంటాడు, చాలా కఠినంగా ఉంటాడు. ఎంత కఠినంగా ఉన్నాడంటే, నేను చెప్పే వరకు అదే చదివింది, మంచైనా వర్షమైనా పడదు. ఎందుకండి అంత కఠినంగా రోషంతో మాట్లాడుతున్నాడు? కారణం ఏంటో తెలుసా? దేవుని పిల్లలు ఏమైపోయారు? దేవుని వాక్యానికి దూరం అయిపోయారు. ఎంత ఘోరమైన కార్యం చూడండి. ఆశీర్వాదం బాగుంది, డబ్బు ఉంది, రాజు చాలా గొప్పవాడే భౌతికంగా అండి. అతని రాజ్య పరిపాలనలో ఐశ్వర్యం బాగా ఉందంట, విద్య బాగా ఉంది, జ్ఞానం బాగా ఉంది, తెలివితేటలు బాగా ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే వాళ్ళు అంటున్నారంటే, ఈయన వచ్చి చెప్పగానే మాకు నదులు ఉన్నాయి, జలాశయాలు ఉన్నాయి, మేము ఇంతగా దీవించబడుతుంటే ఈయన వచ్చి ఏమంటున్నాడు? మంచైనా పడదంట. ఈ రోజుల్లో చాలా జాగ్రత్తగా గమనించి నేను ముగించబోతున్నాను. క్రైస్తవ సంఘాలు ఏమనుకుంటున్నారంటే, మేము బాగా ఉన్నాం, మేము బాగా మంచి చర్చీలు కట్టి, ఏమండి మంచి కొయ్యను పెట్టుకొని చాలా అద్భుతముగా సంఘ సంఖ్యలో పెరిగిపోతా ఉంది, సువార్త చాలా అభివృద్ధి చెందుతా ఉంది, టీవీ పరిచర్య చేస్తున్నాం, లేకపోతే ఆ పరిచర్య చేస్తున్నాం, మాకు తిరుగులేదు, మా సంఘాలు అభివృద్ధి చెందుతున్నాయి. నేనేమంటున్నానంటే, చాలా జాగ్రత్తగా గమనించండి. ఆహాబు కాలంలో ఎలాగైతే పరిస్థితి ఉందో, ఈ కాలంలో కూడా లోకం అనేది సంఘంలోకి వచ్చేసింది. దాన్ని వివరించాలంటే చాలా సమయం పడుతుంది. అనేక విషయాల్లో దేవుడి వాక్యానికి ఈ రోజు కూడా సంఘ శాఖలన్నీ దూరం అయిపోయినాయి. ఒక్క మాటే చెప్తున్నాను, టైం లేదు. ఖచ్చితంగా ఆ రోజున ప్రవక్తని ఎందుకు పంపాల్సి వచ్చిందో, ఈ కాలంలో కూడా మలాకి 4 నుండి దేవుడు ఒక ఏలియాను పంపాడు. చెప్పట్లేదు. ఆ కాలంలో ఏలియాను పంపాడా? పంపి ఆ రోజు ఏ కరువు ప్రకటించాడంటే శరీర సంబంధమైన కరువు. కానీ ఆమోసు గ్రంథము 8:11 చెప్తుంది. స్పీకర్ చదవండి, లేదంటే నేనే చెప్తాను. రాబో దినములందు దేశంలో నేను క్షామము పుట్టించును. క్షామం అంటే కరువు, క్షేమము కాదు, క్షామము. ఏ కరువు అంటది? అది అన్నపానము లేకపోవడం చేత కరువు క్షామముగా ఉండక, యెహోవా మాటలు వినకపోవటం వల్ల కలుగు క్షామముగా ఉండును. ఇదే యెహోవా వాక్కు. కాబట్టి జనులు యెహోవా మాట వెతుకుటకై ఈ సముద్రం నుండి ఆ సముద్రం వరకు, ఉత్తర దిక్కు నుండి తూర్పు దిక్కు వరకు సంచరించుదురు గాని అది వారికి దొరకదు. మరి ఎట్లాగండి? ఏ కూటాలకు వెళ్ళాలి? ఎత్తబడే విశ్వాసం కావాలంటే ఏ చర్చికి వెళ్ళాలి?
ఏ డినామినేషన్ వెళ్ళి కూర్చోవాలి? కానీ గుర్తుంచుకోండి, రెండో ఆలోచన చెప్తున్నా. ఏలే వెళ్ళి ప్రకటించాడు కదా, మరి ఈయన పరిస్థితి ఏంటి? ఈయన కూడా ఆదేశంలో ఉండాలి కదా, మరి ఈయన కరువే. అయితే వాక్యముతో నిలబడి దేవుడు చేయమని చెప్పిన దాన్ని చేసి బోధించమని దాన్ని బోధించి తిరిగి వచ్చేటప్పుడు దేవుడు ఏమన్నాడు? చదివామా, నువ్వు బయలుదేరి కెరీతు వాగు దగ్గర ఉండు, అక్కడికి నేనేం చేస్తాను? కాకోలములు చేస్తాను, రొట్టెను మాంసం, ఉదయము సాయంత్రం. దేవుడి వాక్యముతో నిలబడినటువంటి ఏ ప్రవక్తనైనా, దేవుడి వాక్యంతో నిలబడిన ఏ సంఘమునైనా, దేవుడి వాక్యంతో నిలబడిన ఏ కుటుంబానైనా, ఏ వ్యక్తినైనా దేవుడు పోషిస్తాడు. ఖచ్చితంగా బాధ్యత ఎవరిది? పోషించడానికి. ఇది కాదండి మన తినే ఆహారం కాదు, నేను చెప్తున్నా. భౌతిక సంబంధమైన ఆహారం కాదు. ఈ రోజు ఇది లవోదిక కాలం, ధనం బాగా పెరిగిన కాలం. కానీ నీకు ఆత్మీయ దాహము, ఆత్మీయ ఆకలి ఉంటే ఇది ఎత్తబడే కాలం అని, నేను రాకల్లో మధ్యాకాశంలో యేసుక్రీస్తు వారిని కలుసుకోవాలని ఉంటే, నువ్వు దేవుడి ఎన్నికలో ఉంటే, ఏలియాని ఎలాగైతే పోషించడానికి దేవుడు ఒక మార్గాన్ని సిద్ధపరిచాడో, ఈ కాలంలో కూడా ఒక ఏలియాని పంపాడు. ఆ ఏలియా ద్వారా 1205 వర్తమానాలు. దేనికది? ఆత్మక ఆహారం, ఎత్తబడే విశ్వాసం, మధ్యాకాశంలో యేసుక్రీస్తుని కలుసుకోవటానికి. ఇప్పుడు ఏ ఆహారం కావాలి? పాలు కావాలా? బలమైన ఆహారం. ఎవరికంటే అది 14 వచ్చిన ఏం చదివాం? ఎప్పుడు 5-14 వయసు వచ్చిన వారికి ఏముంటాయంట? సాధకం చేయబడిన జ్ఞానేంద్రియం. నేను ముగించబోతున్నాను. బయట జ్ఞానేంద్రియాలు అందరూ తెలుసు కదా. కళ్ళు దేనికై చెప్పాలందరూ? ముక్కు, నోరు, చెవులు, చర్మం, స్పర్శ. ఈ 5 జ్ఞానేంద్రియాలు. కానీ ఆత్మకు 5 జ్ఞానేంద్రియాలు ఉన్నాయి. ఏంటి ఆత్మకున్న 5 జ్ఞానేంద్రియాలు? ఆలోచన, నిర్ణయం, ప్రేమ, జ్ఞాపక శక్తి, మనస్సాక్షి. బయట శరీరమునకున్న జ్ఞానేంద్రియాలు కనబడుతున్నాయి, లోపల శరీరం కనబడదు. ఆ జ్ఞానేంద్రియాలు కనబడవు కానీ ఉన్నాయి. ఉన్నాయా లేవా? బయట శరీరము కనుక జ్ఞానేంద్రియాలు కోల్పోతే కోమా అంటారు కదండి. కోమాలోకి వెళ్ళి చూస్తూ ఉంటారు కానీ రే నిన్నే పిలుస్తుందంటే ఎంతే ఉంటుంది, ఇచ్చిన స్పర్శ ఉండదు. ఇప్పుడు సంఘాలలో ఏ కోమం ఉందంటే, లోపల శరీరానికి జ్ఞానేంద్రియాలు ఉన్నాయే. ఇదిగో మలాకి 4లో ఒక ప్రవక్త వచ్చాడు. సంఘాలన్నీ కూడా నిలువెచ్చని స్థితిలో ఉన్నాయి. తాడి ఒకటి ఉన్నదంటే చూడటానికి ఆత్మ సంబంధమైన కోమలో ఉండి వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళు ఎంత అన్న చెప్పు, వాళ్ళకి ఏం వినపట్ల. కోమలో ఉన్నాడు వినపడుతుందా? అట్లాగే ఆత్మ సంబంధమైన కోమలో ఆలోచన లేదు. వాక్యంలో ఏముంది దాని గురించి నిర్ణయం తీసుకుందాం, వాక్యానుసారంగా నడుద్దాం, బలమైన ఆహారం తిందాం, ఎత్తబడే విశ్వాసాన్ని పొందుకుందాం. ఇది వధువు కాలం అయి ఉన్నది. సంఘాల కోసం వేసే రావట్లేదు. పెళ్లి కుమార్తెను సిద్ధపరుస్తున్నాడు. ఆ పెళ్లి కుమార్తె అన్ని సంఘాల నుంచి బయటికి పిలిచి ఆమెకు వెండి వస్త్రాలు ఇచ్చి మధ్యాకాశంలో వేసే వచ్చినప్పుడు ఆయన కలుసుకోవడానికి ఒక గొప్ప బలమైన ఆహారాన్ని దేవుడు ఇచ్చాడు. మరి రాత్రి ఎంతమందికి కావాలి ఆహారం? కావాలా? నేను అడిగిన ప్రశ్న అర్థమైందా? ఆహారం తింటేనే ఎత్తబడే విశ్వాసం. ఎన్ని సంవత్సరాలున్నా సువార్త స్వస్థత మహోత్సవాలు, సంగీత సువార్త మహోత్సవాలు పెట్టినా ఏమండి ప్రయోజనం లేదు. బలమైన ఆహారం తిందాం, పాపాన్ని జయించుదాం, శాపాన్ని జయించుదాం, శరీర కోరికలు జయించుదాం, ఏమంటున్నారా లోకాన్ని జయించుదాం, ఎత్తబాటు కొరకు సిద్ధపడదాం. దేవుడి మాటలు దీవించిన కాక అందరూ లేచి మనందరం కూడా లేచి నిలబడి ఒక నిర్ణయం తీసుకున్నాం. ప్రభువా, మొదటి రాకడలో నువ్వు వచ్చినప్పుడు ప్రభువా నిజమైన ఆయన నీ పిల్లల కోసం నిన్ను బయలుపరుచుకున్నప్పుడు వారు నిన్ను చూడలేక గుడ్డివారిగా ఉన్నారు నాయన. రెండవ రాకడలో కూడా ప్రభువా నీవు భక్తుల ప్రవక్తలు చూడలేనటువంటి గుడ్డితనంతో ఈనాటి ప్రజలు అవును నాయన ఆహాబు కాలంలో ఇశ్రాయేలు ప్రజలు ఏ విధంగా చెడిపోయారు,
ప్రభు అప్పుడు రోషము కలిగినటువంటి కనుకైనటువంటి ఒక ఏలియాను పంపాము ఆయన. ఈ కాలంలో కూడా సాకలుగా మారిపోయి వాక్యంలో ఒక్క దేవుడిని చూడలేని స్థితిలో, అలా యేసుక్రీస్తు నామములో బాప్తిస్మం అనేది చూడలేని స్థితిలో, ఓ ప్రభు తేటగా బైబిల్లో రాయబడిన దాన్ని చూడలేనటువంటి గుడ్డితనములో ఉన్న నేటి లవోదికయ సంఘ శాఖలకు ఒక ఏలియాను పంపావు నాయన. ఎందుకంటే నేను కళ్ళు తెరవటానికి. అయితే అందరూ కాదు కానీ నీ ఏర్పాట్లో ఉన్న వారికి మాత్రమే ఆ రోజు వాక్యంతో నిలబడినటువంటి ఏలియాను పోషించినట్టు ఆయన ఇజ్రాయేల్ దేశం అంతా కరువుతో అల్లాడిపోతున్నారు, కానీ ఏలియాను పోషించేవాళ్ళు. ఈ రోజు కూడా ఆయన లోకంలో ఆమోసు 8:11 ప్రకారముగా యెహోవా మాటలు ఎదుగుటకి ఆ సముద్రం నుండి ఈ సముద్రం వరకు, ఆ దిక్కు నుండి ఈ దిక్కు వరకు తిరుగుతున్నారు. కానీ ప్రభువా ఈ కాలానికి మీరు పంపిన ప్రవర్తన నమ్మలేని స్థితిలో, వర్తమానం నమ్మలేని స్థితిలో, బలమైన ఆహారాన్ని తెలియలేని స్థితిలో ఉంటున్నారు ప్రభువా. అలా ఈ రాత్రి మీ ఏర్పాట్లో ఉన్నవారిని పెట్టుడు వారి పాలనలో ప్రభువా మీరు ఏర్పరచుకున్న వారిని బయటికి తీసుకొని రండి నాయన. వాక్యంతో నిలబెట్టండి ప్రభువా. ఆ రోజు ఏలియాని పోషించిన దానికి నువ్వు ఒక మార్గాన్ని సిద్ధపరిచావు. ఈ రోజు ఆత్మ సంబంధంగా బలమైన ఆహారం తిని, ఓ ప్రభువా సాధకము చేయబడిన జ్ఞానేంద్రములు కలిగి మేము అప్పుడు బలమైన ఆహారం తిని ఆవులు గట్టుకు వెళ్ళిపోవటానికి మాకు ఇచ్చినటువంటి బలమైన ఆహారాన్ని బట్టి స్తోత్రాలు ప్రభువా. హల్లెలూయా, హల్లెలూయా. ఆ రీతిగా మనమందరము కూడా వాక్యం విన్న తర్వాత ఒక తీర్మానం చేసుకుందాం. సహోదరుడా, పైపైన భక్తి, నామకార్థ భక్తి, ఓ ఏదో ఆయన సన్నిధికి వెళ్ళినప్పుడు ఆదివారం లేకపోతే ప్రార్థనకి వెళ్ళినప్పుడే కాదు, కానీ మన బ్రతుకు కాలం అంతా ఒక భయము భక్తి కలిగి ఆయన చూస్తున్నాడని విశ్వాసముతోటి వాక్యానుసారంగా జీవించి మనం ఆవులి గట్టుకు వెళ్ళిపోవటానికి, మధ్యాకాశాన్ని కలుసుకోవటానికి ఒక తీర్మానం చేసుకుందాం. ఆహారము లేదని చింతయేలను, వస్త్రములు లేవని వ్యసయేలను. ఆహారము లేదని చింతయేలను, వస్త్రములు లేవని చేసుకుంటే ఈ బలమైన ఆహారం కావాలి నాకంటే మీకు ఇవ్వడానికి సిద్ధముగా ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, జీవం కలిగిన మా యేసయ్య,
ఈ రాత్రి నా కుటుంబాన్ని మీరు ప్రేమించి ముట్టుమాల కోటేశ్వరరావు గారు వారి భార్య వారి కుటుంబము నిజంగా ఎంతవరకు మీ కృపలు ఆయన అయా కాపాడబడి వారికి ఇచ్చినటువంటి పిల్లల్లో ప్రభా ఏకైక కుమారుడు ప్రభానైనా వెంకటకోటిని శివమణ్ణి ప్రేమించి బహుమానముగా ఆయన ఏంజల్ ని ఆయన మీరు ఇచ్చారు ప్రభా ఆ బిడ్డను ఈ రోజు పేరు పెట్టి ప్రతిష్ఠ చేసి ఆయన బలమైన ఆహారము తినిపించి ఆయన ముఖ్యముగా ప్రభువా ఈ రోజు మాత్రం ఆ పాపకైతే మేమేమి చెప్పలేము ఆమెకు అర్థము కాదు కానీ ఆ పాపకు ఆయన ముఖ్యముగా వచ్చిన మేమందరము కూడా ఆయన బలమైన ఆహారము తినటానికి ఈ కాలానికి మీరు సిద్ధపరిచిన అంత్యకాల వర్తమానాన్ని బట్టి మీకు స్తోత్రము చెల్లిస్తున్నాం ప్రభువా. ఎంతమంది అయితే ప్రభువా నిజముగా ఈ మాటలు విన్నారు కానీ మీ ఏర్పాట్లో ఉన్న వారిని మీరు ఆకర్షించి రక్షించండి ప్రభువా. ఇప్పటికే రక్షించబడిన వారు నేను ఈ గ్రామంలో ఒక మాదిరికరమైన జీవితం జీవించడానికి వారు మాత్రం వాక్యానుసారంగా నడిచి అనేకులను మీ వద్దకు నడిపించడానికి సహాయం చేయండి ప్రభువా. ఈ కుటుంబాన్ని మరొకసారి మీ చేతులకు సమర్పిస్తున్నాం. పాపలో ప్రభువా వయసులో జ్ఞానంలో ఆయన ఏంజల్ని ఆయన ఆరోగ్యమందు మనుషుల దయ్యందు ఆయన మీ దయ్యందు వర్తిల్ల చేయండి ప్రభువా. తల్లిదండ్రులు కూడా రక్షణ దయచేయండి ఆయన. ఈ కుటుంబంలో అందరూ కూడా ఈ వర్తమానాన్ని గ్రహించి ప్రభువా వాక్యానుసారమైన జీవితాన్ని జీవించడానికి వారికి గొప్ప రక్షణ భాగ్యాన్ని బాయిచ్చేయమని ఈ సందర్భంలో వచ్చినటువంటి ఆయన రక్త సంబంధికులు బంధువులు సంఘస్థులు అందరూ కూడా జీవించమని ప్రభువా ఈ సందర్భంలో సిద్ధపరిచినటువంటి ఆహార పానీయాలు కూడా ఆశీర్వదించమని ఘనత మహిమ ప్రభావం మీకే చెల్లిస్తూ ప్రభు అయిన యేసు క్రీస్తును శ్రేష్టమైనటువంటి మీ నామంలో ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి, ఆమేన్. మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారి యొక్క కృపా సమాధానము ఇక్కడ చేరిన మనకు సకల పరిశుద్ధులకు అలాగే ప్రత్యేకించి ఈరోజు మరి ఏంజల్ కి సదాకాలము దేవుడు పేరు ఉంది నడిపించును గాక. ఆమేన్.